ఈ రోజుల్లో చాలా మంది ప్రభుని ఆరాధించడానికి, ప్రభు ఎదుట సాగిలపడడానికి, తమను తాము తగ్గించుకోవడానికి, దేవుని యొక్క నామాన్ని హెచ్చించి గణపరచడానికి చాలా మందికి ఈగో అడ్డం వస్తుంది, అహంభావం అడ్డం వస్తుంది, అహంకారం అడ్డం వస్తుంది, గర్వం అడ్డం వస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, వీళ్ళు జ్ఞానులు అయినప్పటికీ కూడా వారి జ్ఞానమును ప్రభు దగ్గర ప్రదర్శించడం లేదు. హల్లెలూయా. వారు యేసు ప్రభు దగ్గర ఏమి ప్రదర్శిస్తూ ఉన్నారంటే తమ యొక్క తగ్గింపును. హల్లెలూయా. మేము జ్ఞానవంతులమేంట్రా బాబు, ఈయన దగ్గర మేమేంటి జ్ఞానవంతులం, అసలు ఈయన జ్ఞానం ఇస్తేనే మేము ఈ జ్ఞానం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఇవ్వకపోయింటే మాకు జ్ఞానం ఎక్కడది? ఆయన ఇవ్వకపోయింటే ఏ జ్ఞానం కలిగి మేము ఉండగలుగుతాము? మాకు సమాజంలో గుర్తింపేడుంది, మాకు జ్ఞానం ఇచ్చిన వాడే ఈయన. హల్లెలూయా. కనుక మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆయనను మేము ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం, మమ్మల్ని మేము ఎంతగానో తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అది వారి యొక్క ఉద్దేశం అండి. పని బాట లేకుండా రాలే వాళ్ళు ఎందుకు వచ్చారు? జ్ఞానులు వచ్చి ఎందుకు యేసు ప్రభుని సాగిలో పడి ఆరాధించవలసి వచ్చిన కారణం ఏంటి అనంటే, వారు సత్యదేవుని గుర్తెరిగి, ఆయన జ్ఞానవంతుడని, ఆయన ఆలోచనకర్త అని, ఆయన బలవంతుడైన దేవుడని గుర్తెరిగి పూజించడానికి వచ్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, వారి యొక్క హోదా ఏదైతే ఉందో, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమైతే ఉన్నాయో, ప్రభు దగ్గర అవన్నీ మడిచి పక్కన పెట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తుల వలె మేము దేనికి పనికిరాని వాళ్ళం అన్నట్లుగా వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిల పడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవితం నీకుందా? ఇలాంటి తగ్గింపు నీకుందా? ఇలాంటి తగ్గింపును కలిగి ఉన్నప్పుడు నేను హెచ్చించడంలో దేవుడు ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి ఇదే అడ్డం వస్తుందండి. వాళ్ళ డిగ్రీలు అడ్డం వస్తూ ఉన్నాయి, వాళ్ళ చదువులు అడ్డం వస్తూ ఉన్నాయి, వాళ్ళ జాబులు అడ్డం వస్తూ ఉన్నాయి, వాళ్ళ సంపద అడ్డం వస్తుంది. దేవుని దగ్గర మోకలేసి ప్రార్థన చేయడానికి, తమను తాము తగ్గించుకోవడానికి చాలా మొక్కమాట పడుతూ ఉన్నారు, నామూసిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, నువ్వు ఎక్కడైనా చూపెట్టుకో, తగ్గించుకోవాల్సిన కాడ తగ్గించుకోకపోతే దేవుడు నిన్ను దేనికి పనికిరాని వాడి వల్ల అసలు గుర్తుపెట్టుకోండి. మనం కలిగి ఉన్న జీవము ఆయన ఇచ్చింది, మనం తినే తిండి ఆయన ఇచ్చింది, మనము అనుసరించి అనుభవించేటువంటి ఆరోగ్యం ఆయన ఇచ్చింది. ఆయనకి తిరిగి మనము నేర్పించాల్సిన అవసరం. అలాగే దేవుని దగ్గర మన తైతకులాడడాలు కానీ, దేవుని దగ్గర బొంకడాలు కానీ, నటించడాలు కానీ ఇవన్నీ చేస్తే దేవునికి చాలా చిరాకు వస్తుందండి. దేవుడు కోపగించుకున్నంత వరకు మనం బాగానే ఉంటాం, ఒకసారి ఫైర్ అయిందా మనం బ్లాస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. సో కనుక మనం అందరం చేయవలసింది ఏంటంటే, దేవుని దగ్గర మన అహం కావచ్చు, తర్వాత మన గర్వమును, మన డిగ్రీలు, మన పేరు ప్రఖ్యాతులు సమస్తమును పక్కన పెట్టి ఏమీ లేనటువంటి వారిగా, నిస్సహాయమైనటువంటి వారిగా, ఆయనే మనకు ఆధారం అన్నట్లుగా మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఆరాధించే వారిగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు ఇంకా మేలులు చేస్తున్న సంగతిని గుర్తుపెట్టుకో.